రాష్ట్రపతి అపాయింట్మెంట్ రేపు అడిగి ఇవాళ ప్రధానమంత్రి అపాయింట్మెంటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగిరు, కలుస్తామని చెప్పారు 8కి. ఇవాళ ఏం చేయాలి? నువ్వు 7 తారీఖు నాడు గౌరవ ప్రధానమంత్రి గారిని కలుస్తాం, వారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అని ఒక మాట చెప్తే సరిపోయేది. నరేంద్ర మోడీ బీసే కాదు, ఆయన దొంగ అని సభలు తిడతావు, ద్రౌపది ముర్మును తిట్టిపిస్తావు, ఎవరెవరైతే మనకు అపాయింట్మెంట్లు ఇవ్వాలనో వాళ్ళని తిట్టిపిస్తావు నువ్వు. ఏది ఆ మీడియా సమావేశాలల్లో తిట్టిపిచ్చి వాళ్ళ అపాయింట్మెంట్ కోరుతావు. ఇస్తారా ఎవరన్నా? అంటే దీని అర్థమైంది, మీరు ఏం చేయదలుచుకున్నారు దీన్ని? బీసీ ప్రజలారా, ఈ ముఖ్యమంత్రి గారు బీసీలకు న్యాయం చేయడం కోసం కాదు, బీసీలకు అన్యాయం చేయడం కోసం పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు అపాయింట్మెంట్ కావాలన్నోనివి అమ్మ అయ్యా అప్ప అనుకొని బతిలాడుకొని అపాయింట్మెంట్ సంపాదించుకొని ఈ డెలిగేషన్ తీసుకొని పోయి కలిసి మీ సమస్యను వివరిస్తే అది వేరే. ఇప్పుడు నా రాష్ట్రపతికి నరేంద్ర మోడీ షోలో చెప్పొచ్చినాడు అపాయింట్మెంట్ ఇవ్వద్దని. ఉన్నదా ఇట్లా ఉంటుందా? ఈ అంశంలో ప్రధానమంత్రి ఆయన పనులు ఇచ్చిపెట్టుకొని రాష్ట్రపతి భవన్కి పోయి వచ్చినాడు. ఎందుకు ఇట్లా బదనాం చేస్తా ఉన్నావు ముఖ్యమంత్రి గారు? ఏమన్నా వాస్తవం ఉందా మీ మాటలలో? 42% రిజర్వేషన్ను ఢిల్లీ నడివీధులలో జీవ సమాజ్ చేసి వస్తున్నావు కదా, రరి చూస్తాం బీసీ ప్రజలను కూడా. మాకేం చెప్పిపోయినావు? మరి ఆ పక్కపండి కూర్చున్న నేతలంతా ఆర్డినెన్స్ రాగానే పాలాభిషేకాలు బుక్క గులాలు చల్లుకుంటారు కదా, అయిపోయినట్టే. ఏమైంది మరి ఆ పాలాభిషేకాల పని ఏమైంది? మీ బుక్క గులాల పని ఏమైపోయింది? ర్యాలీలు తీస్తిరి, బ్యాండు పెడితిరి గాంధీ భవన్లా, ఏమైంది మరి అదంతా? నేను ఆయాలనే చెప్పిన, తొందరపడకూరి నాయన, తొందరపడకూరి, ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు, మనని తీసుకుపోయి ఎన్నో ఫుల్స్ని చేసి తీసుకొస్తారు మీరు చూడరు అని చెప్పిన. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అదే కదా. ఇక మిగిలింది పార్టీల పరంగా 42%. మీరు పార్టీల పరంగా నువ్వు ఇచ్చేదే ఉంది లోటపీసు. ఆల్రెడీ 50%కి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలు పోటీ పడుతూనే ఉన్నారు. అవసరమే లేదు ఈ పార్టీ పరంగా.